అందరికీ నమస్కారం. ఉదయం నిద్ర లేవగానే బరే గడుపున 2-3 గ్లాసుల గోరువెచ్చని మంచినీటిని సేవించండి. ప్రతిరోజు కనీసం 15 నిమిషాల పాటు యోగాసనాలు లేదా వ్యాయామం చేయండి. ఉసిరి లేదా త్రిఫలాలతో కూడుకున్న నీటిని సేవించండి. వారానికి ఓ రోజు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి. ఉపవాసం ఉన్న రోజుల్లో కేవలం నీటిని లేదా పండ్లను మాత్రమే సేవించండి. టీ, కాఫీ, పొగాకు, ధూమపానం, మద్యపానం, గుట్కా తదితరాలను సేవించకండి. సూర్యోదయానికి ముందే నిద్ర లేచేందుకు ప్రయత్నించండి. మీరు తీసుకునే భోజనంలో పులుపు, మిర్చి, మసాలాలు, చక్కెర, వేపుడు పదార్థాలను దూరంగా ఉంచండి. భోజనం చేసే సమయంలో మౌనంగా భుజించండి. భోజనంలో సలాడ్, ఋతువులు అనుసరించి పండ్లు తప్పనిసరిగా తీసుకోండి. మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు ఉండేలా చూసుకోండి. మొలకెత్తిన గింజలు తరచూ తీసుకునేందుకు ప్రయత్నించండి. ఉదయం, రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా పళ్ళు తోముకోవాలి. సమయానుసారం భోజనం చేయాలి. రాత్రి ఆలస్యంగా భోజనం చేయకండి. రాత్రి ఎక్కువసేపు మేలుకోకండి. దీంతో ఆరోగ్యం పాడవడమే కాకుండా ఉదయం ఆలస్యంగా నిద్రలేసే అవకాశాలు ఎక్కువ. పైగా మరుసటి రోజున చేయాల్సిన పనులు ఆలస్యంగానే ప్రారంభం అవుతాయి. మానసికంగా ఒత్తిడి పెరిగితే పలు జబ్బులకు ఆహ్వానం పలికినట్లవుతుంది. ఒత్తిడిగా అనిపించినప్పుడు మీకు ఇష్టమైన సంగీతం లేదా పుస్తక పఠనం చేస్తే చాలా మంచిది. తినడానికి ఓ పద్ధతి ఉంది. కూర్చొని తినాలి. ఇది కూడా స్పూన్తో కాకుండా చేతులతో తినడం అలవాటు చేసుకోవాలి. ఆహారాన్ని అదరాబదరగా మింగడం కాకుండా బాగా నమిలి మింగాలి. కూర్చొని భోజనం చేయడం వలన మనకి ఎంతో ఆహారం కావాలో అంతే తీసుకోగలుగుతాము. తినేటప్పుడు గ్యాడ్జెట్స్ చూడడం, ఇతర విషయాలపై పరదాన్ని తగ్గదు. రోజువారీ ఆహారంలో భాగంగా గుప్పెడు నట్స్ తీసుకోవడం మంచిది. ఉదాహరణకు ఉదయం పూట బాదం పప్పులు, వాల్నట్స్, మధ్యాహ్నం వేరుశనగ, జీడిపప్పులు వంటివి తీసుకోవచ్చు. ఆయా సీజన్లో లభించే ఆకుపచ్చ కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. రాగులు, జొన్నలు వంటి చిరుధాన్యాలలో కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇంట్లో తోడు పట్టుకున్న పెరుగునే తీసుకోండి. అల్పాహారం మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనంలో ఖచ్చితంగా టీ స్పూన్ నెయ్యి తీసుకోవడం మాత్రం మరవద్దు. రోజు అరగంట వ్యాయామం మనల్ని ఆ రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం, నిద్ర లేవడం కాకుండా దానికంటూ ఒక ఖచ్చితమైన సమయం పెట్టుకొని రోజు అదే ఫాలో అవ్వాలి. అవసరం లేకుండా మొబైల్తో కాలక్షేపం చేయకండి. ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.